హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రైనింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో చాలా మందికి విత్డ్రాల్స్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడ్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు నేను విత్డ్రాల్ గురించి నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ స్టూడెంట్ ఎస్టర్డేనే కోర్స్ తీసుకున్నాడు. సో మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ మీరు ఇక్కడ తన యొక్క రిజల్ట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే. సో ఏదైతే కంప్లీట్ ప్రైజ్ యాక్షన్లో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సో అది ప్రాపర్గా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిదీ నోట్ చేసుకోవాలి. ఎవరైతే స్టూడెంట్స్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో సో ప్రతి క్లాస్ నోట్ చేసుకొని మీరు అదే ఫాలో అవుతూ ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, విత్డ్రాల్ అనేది కామన్గా మనకి ఏదైతే మీరు సెల్ఫీ వెరిఫికేషన్ కానీ అలాగే మనకి జీమెయిల్ వెరిఫికేషన్, మీ ప్రొఫైల్ వెరిఫికేషన్స్ అంటే మీరు ఆధార్ లింక్ ఇచ్చారు కదా, సో ఆధార్ డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా, సో కామన్గా అవి వెరిఫై అయ్యి ఉండాలన్నమాట. సో మీ ఏదైతే ఆధార్ ఉందో సో అది వెరిఫై అవ్వాలి. సో ఏదైతే ప్రీవియస్గా మీరు వేరే అకౌంట్లో మీరు అంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని చూస్తే గిట్లా మీరు ఏదైతే ప్రీవియస్గా అకౌంట్లో ఇచ్చిన పర్టికులర్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో మీరు అది యూజ్ చేయొచ్చు. బట్ ఎప్పుడు అంటే మీ ఓల్డ్ అకౌంట్ డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఓల్డ్ అకౌంట్ అనేది డిలీట్ చేసిన తర్వాతనే లాగౌట్ చేయడం కాదు, డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాతనే మీరు ఆ డాక్యుమెంట్ యూజ్ చేసి ఒకవేళ ఆ విధంగా డిలీట్ చేయకుండా మీరు అదే డాక్యుమెంట్ యూజ్ చేస్తే కనుక మీకు అకౌంట్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే ఆ, ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక అకౌంట్ కోసం మీ పాత డాక్యుమెంట్స్ ఏదైతే యూజ్ చేశారో సో కొత్తగా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇట్లా మీరు ఆ పాత అకౌంట్ని డిలీట్ చేసి యూజ్ చేసుకోవాలి. లేదు అలా డిలీట్ చేయలేదు అంటే మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే మీ మదర్ది కానీ ఫాదర్ కానీ సంథింగ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డ్ని ఆ డాక్యుమెంట్స్ మీరు యూజ్ చేసి క్రియేట్ చేసుకోవాలి. సో ఇది ఎవరికి తెలియదు అన్నమాట. సో చాలామంది విత్డ్రాల్స్ గురించి మెయిన్గా ఏంటంటే మీరు చేసిన మెథడ్ని బట్టి మీకు 1-2 డేస్లో ఏదైతే 5 బిజినెస్ డేస్లో మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే నన్ను విత్డ్రాల్స్ గురించి అడుగుతున్నారు. సో ఏ యూట్యూబర్ కానీ మీరు విత్డ్రాల్స్ విషయాల్లో మీకు ఎలాంటి ప్రాపర్గా గైడ్లైన్స్ జనరల్గా చెప్పొచ్చు. బట్ ఏంటంటే విత్డ్రాల్స్ ఎప్పుడు వస్తుంది, ఆ విత్డ్రాల్స్ మీకు ఎప్పుడు రిసీవ్ అవుతుంది మీ అకౌంట్కి అనేది మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ బ్రోకర్ వాళ్ళకే మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఫైనాన్షియల్ టీమ్ మీకు మీ యొక్క అకౌంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళు వెరిఫై చేసుకొని ఆ తర్వాత మీకు విత్డ్రాల్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని మీరు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు విత్డ్రాల్స్ గురించి. సో మీరు మెసేజ్ చేయాల్సింది నాకు కాదు బ్రదర్, మీరు చేయాల్సింది మీరు ఎవరి లింక్తో మీరు రిఫరల్ లింక్తో మీరు కోటెక్స్ అనేది క్రియేట్ చేశారో సో మీరు వాళ్ళకు మెసేజ్ చేయండి. సో ఒకవేళ మీరు వాళ్ళకి కాకున్నా కూడా మీరు డెఫినెట్లీగా మీరు సపోర్ట్ టీమ్కి మెసేజ్ చేయాలి. కోటెక్స్లో ముఖ్యంగా కోటెక్స్ అయినా ఏదైనా ఏ బ్రోకర్ అయినా మీరు అక్కడ ఉన్న సపోర్ట్ టీమ్కి మెసేజ్ చేస్తేనే మీకు ప్రాపర్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ డైరెక్ట్గా యూట్యూబర్స్కి జనరల్గా ఇప్పుడు నాలాంటి యూట్యూబర్స్ కానీ లేకపోతే జనరల్గా వేరే అదర్ యూట్యూబర్స్ కానీ వాళ్ళకు చేయడం వల్ల మీకు వచ్చిన ఇదేమి ఉండదు అన్నమాట. సో అందుకోసమే మీరు విత్డ్రాల్ గురించి ఓన్లీ బ్రోకర్ వాళ్ళకే మీరు మెసేజ్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ప్రాపర్ ఒక సెటప్ని నేను ఇక్కడ డ్రా చేశాను అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్. సో ఈరోజు నుంచి మనకి ప్రైజ్ యాక్షన్ మీనే బేస్డ్ అయిన ట్రేడింగ్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు నేను స్ట్రాటజీ గురించి చేశాను. నేను నిన్న ఎస్టర్డే స్ట్రాటజీ గురించి చేశాను. ఏదైతే సబ్స్క్రైబర్స్ యొక్క డిమాండ్ మేరకు నేను స్ట్రాటజీ మీద ఒక స్మాల్ అమౌంట్ని ఒక 300 స్మాల్ అమౌంట్ని ఏ విధంగా గ్రో చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడాలంటే చూడండి. సో ఇక నుంచి ఇక స్ట్రాటజీ మీద మనకి వీడియోస్ అనేది నేను చేయను. సో రెగ్యులర్ ప్రైజ్ యాక్షన్ వీడియోస్ నేను చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే స్ట్రాటజీ మీద ఫోర్ వీడియోస్ వరకు అయిపోయాయి. సో మళ్ళీ నేను చేయను. ఒకవేళ మీరు పర్సనల్ స్ట్రాటజీ గురించి కావాలన్నా కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. సో దాని యొక్క రిజల్ట్స్ నేను ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. సో వెళ్ళి చూడని వారు ఉంటే వెళ్ళి చూడొచ్చు. సో ఇక నుంచి నేను రెగ్యులర్గా నేను ప్రైజ్ యాక్షన్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. చాలామంది మెసేజ్ చేస్తున్నారు సో రెగ్యులర్ వీడియోస్ కూడా చేయమని చెప్పేసి. సో ఇక్కడ చూడొచ్చు మనకి నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. 3 ట్రేడ్స్ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకు అంటే మీకు నేను ఇక్కడ రీజన్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రాపర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీ సింపుల్ లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ థియరీ నేను చెప్పను. సో అందరికీ అర్థమయ్యేటట్టుగా నేను సింపుల్ లాంగ్వేజ్లో చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మనము ఈ యొక్క పేరుని మనం ఒక కేజీఎఫ్ అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ అనుకుందాం. సో ఈ కేజీఎఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ మనకి ఇక్కడ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంటాయి. సో ప్రతి
5-10 మినిట్స్కి ఇక్కడ మనకు సిచ్యువేషన్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి ట్రెండ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, సైడ్ వేస్ ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క కేజీఎఫ్లో ముఖ్యంగా ఈ యొక్క మార్కెట్లో మనం ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే, ఇక్కడ సిచ్యువేషన్ ఎవరి కంట్రోల్‌లో ఉంది? ఈ యొక్క కేజీఎఫ్ అనేది ఎవరి కంట్రోల్ ఉంది? సో, ఇక్కడ మనకి స్ట్రక్చర్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఇదొక స్ట్రక్చర్‌లో చూసినట్టయితే మనకి డౌన్వర్డ్ డైరెక్షన్‌లో ఉంది. అంటే సెల్లర్స్ యొక్క అంటే ఇప్పుడు మనకి ట్రెండ్ అనేది బయర్స్ ఇప్పుడు అప్ ట్రెండ్ అంటే బయర్స్ చేతిలో ఉన్నట్టు. సో, డౌన్ ట్రెండ్ ఉంది ఏంటి మార్కెట్‌లో ఉంది అంటే మనకది సెల్లర్స్ చేతిలో ఉన్నట్టు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఈ యొక్క కేజీఎఫ్ మనకిక్కడ ఒక సెల్లర్స్ యొక్క చేతిలో ఉంది. సో ఇప్పుడు దీన్ని మీరు ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. సో మనకి ఇక్కడ సెల్లర్స్ కంట్రోల్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క మార్కెట్. సో నెక్స్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రాపర్గా ఓన్లీ సెల్లర్స్ యొక్క కన్ఫర్మేషన్స్తో మీరు ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు బయర్స్లో ఇక్కడ ఆల్రెడీ వీక్నెస్ వచ్చింది. సో మళ్ళీ ఒక 2 క్యాండిల్స్ ఇక్కడ మనకు బయర్స్ యొక్క క్యాండిల్స్ అంటే వాళ్ళు ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. సో ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క సెల్లర్ లెవెల్ని బ్రేక్ చేయడానికి ఇక్కడ ట్రై చేయడం జరిగింది. బట్ ఇక్కడ మళ్ళీ మనకి ఆ సెల్లర్స్ ఇక్కడ సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఈ లెవెల్ నుంచి మనకు ఒక స్ట్రాంగ్ సెల్లర్ యొక్క కన్ఫర్మేషన్ అట్ ద సేమ్ టైం మనకు కంప్లీట్ డైరెక్షన్ వచ్చేసి మార్కెట్లో ఒక ఓవరాల్గా ట్రెండ్ వచ్చేసి మనకి స్ట్రక్చర్ కూడా మీరు చూస్తే డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఈ కన్ఫర్మేషన్ తోటే నేను డైరెక్ట్ సెల్ ట్రేడ్స్ ఓపెన్ చేశాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి సెల్లర్స్ స్ట్రాంగ్గా వస్తున్నారు. సో ఈ కన్ఫర్మేషన్ తోటి నేను ట్రేడ్ ఓపెన్ చేశాను అన్నమాట. సో అందుకోసమే మనకి లెవెల్స్ కాకుండా స్ట్రక్చర్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో కంప్లీట్గా నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. సో స్ట్రక్చర్ నాలెడ్జ్ కానీ క్యాండిల్స్ సైకాలజీ సో ప్రతి ఒక్క క్యాండిల్స్తో మీరు ఏ విధంగా మార్కెట్ని రీచ్ చేయాలి. సో మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఫేక్అవుట్ బ్రేక్అవుట్ రీటెస్ట్ ట్రేడింగ్ సో ప్రతిదీ నేను సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ప్రతిదీ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సీరియస్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. అలా ఏం లేదు నా యూట్యూబ్ ఛానల్ చూసినంత మాత్రం చేయాలని. సో పర్సనల్గా మీకు ఎవరో దీనికి లెర్నింగ్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా మీకు ఎవరో చెప్పేది కాదు. మీకు ప్రాపర్గా మీకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. దీంట్లో ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవాలి. దీంట్లో సక్సెస్ అవ్వాలంటే మీకు వన్ ఆఫ్ ద ఓన్లీ ఆప్షన్ ప్రైజ్ యాక్షన్. సో ప్రైజ్ యాక్షన్ సబ్జెక్ట్ నేర్చుకోండి. సో దాంట్లో మాస్టర్ అవ్వండి. ప్రాక్టీస్ చేసి హార్డ్ వర్క్ చేసి మాస్టర్ అవ్వండి. ఆటోమేటిక్గా రిజల్ట్ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా వెరీ టఫ్ సబ్జెక్ట్ ఏం కాదు. సో ఎవరికైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి చెప్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ప్రాపర్ కన్ఫర్మేషన్స్ని బట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ నేను సింగిల్ ట్రేడ్ ఓపెన్ చేశాను. బికాస్ నాకు ఇది 50-50 ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ సింగిల్ ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఏదైతే కన్ఫర్మ్గా ఉందో అకార్డింగ్ టు రీజన్ అంటే ఇప్పుడు మనం రిజల్ట్స్ని ఒక ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ని మనం ట్రేడ్ చేసేటప్పుడు సింగిల్ కన్ఫర్మేషన్తో ఎప్పుడు కానీ ట్రేడ్ చేయకూడదు. మనకు ఒక ట్రేడ్ తీసుకోవడానికి 4-5 టైమ్స్ మనకి ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ కావాలి. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సో అకార్డింగ్ టు ఇక్కడ నేను చెప్పాను కదా ఈ యొక్క మార్కెట్లో కూడా కంప్లీట్గా మనకి ఓవరాల్గా సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉంది మార్కెట్. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ప్రీవియస్ అనే బయర్స్లో ఇది ప్రాపర్ ఒక వీక్నెస్ అనొచ్చు. సో ఈ వీక్నెస్ ఏంటి అంటే మనకు స్టిల్ మార్కెట్లో ఇక్కడ చూడండి సెల్లర్స్లో స్ట్రెంత్ ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. సో స్టిల్ స్ట్రెంత్ అనేది ఉంది మార్కెట్లో. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వీక్నెస్ వచ్చింది. సో దానికి కన్ఫర్మేషన్గా మనకి ఇక్కడ సెల్లర్స్ ఆల్రెడీ ఇక్కడ కంప్లీట్గా మనకి స్ట్రాంగ్గా వస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అంటే ఇక్కడ ఓవరాల్గా 3 క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒక 1 క్యాండిల్ మనకి ఇక్కడ రీటెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను దానికోసమే వెయిట్ చేశాను అన్నమాట. సో మనకు ఆ కండిషన్ దొరికింది ఇక్కడ మనకి. సో నేను ఓపెన్ చేయగానే ఈ చార్ట్ మనకు ఆ కండిషన్ దొరికింది. సో అది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు. సో ప్రీవియస్గా ఉన్న ఈ రౌండ్ నెంబర్ లెవెల్ మనకి కంప్లీట్గా సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గర మనకు రిజెక్షన్తో ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. సో మంచి కన్ఫర్మేషన్. సో ఇక్కడ స్టిల్ చూస్తే మనకు కంట్రోల్లో ఉంది ఎవరు సెల్లర్స్. సో సెల్లర్స్ కంట్రోల్లో ఉంది మార్కెట్ ఇక్కడ. సో నేను డైరెక్ట్గా సెల్ ట్రేడ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మనకి విన్నింగ్ ట్రేడ్లో బుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది సింగిల్ ట్రేడ్ ఓపెన్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఓవరాల్గా మార్కెట్లో స్ట్రక్చర్ ఇప్పుడిప్పుడే మనకి రివర్సల్ సైన్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా కూడా మళ్ళీ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే నేను సింగిల్ ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఫస్ట్ స్ట్రక్చర్ని మనం మాస్టర్ అయినట్టయితేనే మనం ప్రాపర్గా ట్రేడ్ చేయగలుగుతాము. సో అది మీరు గుర్తుంచుకోవాలి. స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది లేకపోతే కష్టం. సో మనకి ఇక్కడ చూడొచ్చు మీకు ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ ఇక్కడ సెల్లర్స్ ఇక్కడ ఎంట్రీ పెడతానండి. సో ఇది మనకు విన్నింగ్లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా అంటే
ప్రాపర్ స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అన్నమాట. సో స్ట్రక్చర్ నాలెడ్జ్ లేకుండా మీరు ట్రేడ్ చేయలేరు. సో అందుకోసమే లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ప్రైజ్ యాక్షన్ మాత్రమే మీకు ప్రాపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ముఖ్యంగా ట్రేడింగ్లో పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో పేషెన్స్ కంపల్సరీ ఉండాలి. పేషెన్స్ ఉంటేనే మనము ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ అవుతాము. సో పేషెన్స్ లేకుండా డైరెక్ట్గా జస్ట్ యూట్యూబ్ చూసి మేము ట్రేడ్ చేస్తాము అంటే కుదరదు. సో ఇక్కడ చూడొచ్చు, నేను చార్టు చేంజ్ చేసి చూస్తున్నాను. సో ప్రాపర్ కన్ఫర్మేషన్స్ చూస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కంప్లీట్గా ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అని చెప్పేసి నేను హిస్టరీలో లెవెల్స్ ఏం డ్రా చేయను. మీకు తెలిసిందే. సో నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను. సో ఎస్ఎన్ఆర్ మీద డిపెండ్ అవ్వకండి. క్యాన్స్టిక్ స్టోరీని మీరు రీడ్ చేయడం మొదలు పెట్టాలి. సో క్యాన్స్టిక్ స్టోరీని, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మీరు ఎప్పుడైతే రీడ్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఎలాంటి రీడింగ్ లేకుండా, కన్ఫర్మేషన్స్ చూడకుండా డైరెక్ట్ ఓన్లీ సింగిల్ లెవెల్స్ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్ చేస్తే మీకు వర్కౌట్ అవ్వదు. సో అది 100% అండి, అది వర్క్ అవ్వదు. సో అందుకోసమే కంప్లీట్ కాన్సెప్ట్స్ అన్ని దీంట్లో నేర్చుకోవాలి. ప్రైజ్ యాక్షన్లో ఏదైతే మార్కెట్ స్ట్రక్చర్లో కానివ్వండి, క్యాన్సిక్ సైకాలజీ కానివ్వండి, అలాగే లెవెల్కి సంబంధించింది సప్లై అండ్ డిమాండ్ జోన్స్ కానివ్వండి, ఇదంతా ఉంటుంది దీంట్లో. సో ప్రాపర్గా నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మనకు ఓవరాల్గా డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక సెల్లర్స్ యొక్క మూమెంటం అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, మనకి ఏ చార్ట్లో అయితే మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరుకుతుందో నేను అక్కడ ట్రేడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఓవరాల్గా సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ బయర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనకి ఒక సైడ్ వేస్ మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకోసం నేను ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ ప్రీవియస్గా చూడొచ్చు. సో మార్కెట్లో స్ట్రెంత్ అనేది సెల్లర్స్ ఉంది, బట్ ఇక్కడ చూడండి బయర్స్లో కూడా స్ట్రెంత్ అనేది ఉంది. సో అందుకోసం నేను ఇక్కడ సింగిల్ ట్రేడ్ ఓపెన్ చేశాను. ఎందుకంటే అకార్డింగ్ టు స్ట్రక్చర్ చూసినట్టయితే మనకి ఇక్కడ స్ట్రక్చర్ చూసినట్టయితే నేను స్ట్రక్చర్ని ఫాలో అవుతూ నేను ఇక్కడ ట్రేడ్ చేశాను. బట్ ఇక్కడ చూడొచ్చు, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కూడా జరిగింది ఇక్కడ మార్కెట్లో. సో మళ్ళీ స్ట్రెంత్ కూడా బయర్స్ ఉంది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ వల్ల నాకు ఇది 50-50 ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ సింగిల్ ట్రేడ్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఒకవేళ లాస్ అయినా కూడా నేను నెక్స్ట్ ట్రేడ్లో నేను రికవరీ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్గా అకార్డింగ్ టు స్ట్రక్చర్ కానీ కన్ఫర్మేషన్ సెల్లర్స్ స్ట్రెంత్ అనేది ఉంది. ఇక్కడ సెల్లర్స్ కూడా వీక్ లేరు. సో సెల్లర్స్లో స్ట్రెంత్ ఉంది, బయర్స్లో స్ట్రెంత్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, జస్ట్ 1 పాయింట్లో మనకి ఇక్కడ మిస్ అయింది. నేను ఒక మార్జినల్ సేఫ్ నేను చెప్తాను కదా, అందుకోసమే సిగ్నల్స్ నేను ఇందుకోసమే నేను ఎంకరేజ్ చేయను. సో అకార్డింగ్ టు ఇక్కడ మనకి ఎంట్రీ అనేది కొంచెం పైన ప్లేస్ అయ్యి ఉంటే ఇక్కడ మనకి కంప్లీట్గా ఇది విన్నింగ్లో బుక్ అయ్యేది. నేను సిగ్నల్స్ ఎందుకు ఎంకరేజ్ చేయను అంటే ఇందుకోసమే, అంటే మనకు ఎంత సిగ్నల్స్ తీసుకున్నప్పుడు మీకు నెట్వర్క్ ఇష్యూ వల్ల సంథింగ్ ఏదైనా ప్రాబ్లం వల్ల మీకు 1 సెకండ్ కొంచెం అటు ఇటుగా మీకు సిగ్నల్స్ అనేది రిసీవ్ అయినప్పుడు ఇక్కడ మీకు ఎంట్రీ అనేది మిస్ అవుతుంది. సో బిగినర్స్కి కంప్లీట్గా నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో కూడా వాళ్ళకు తెలియదు. మార్కెట్లో ఎప్పుడు ఎంట్రీ అనేది ఇక్కడ నేను ప్లేస్ చేయాలో వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సిగ్నల్ ఎప్పుడు వస్తే అప్పుడు డైరెక్ట్గా చేస్తారు. సో మీకు ఎవరైతే మీకు సిగ్నల్స్ ఇచ్చారో వాళ్ళకి కంప్లీట్గా మనకు ట్రేడ్ ప్రాఫిట్లో బుక్ అవుతుంది, మీకు ఇది లాస్లో బుక్ అవుతుంది. సో ఈ విధంగా జరుగుతుంది సిగ్నల్స్లో. అందుకోసం నేను సిగ్నల్స్ ఇవ్వను, సిగ్నల్స్ నేను ఎంకరేజ్ చేయను. సో అది మీరు గమనించాలి. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఓవరాల్గా వీడియోని కొంచెం స్కిప్ చేశాను. ఎందుకు అంటే మనకు ప్రాపర్ లెంతీ అవుతుంది వీడియో కూడా. కరెక్ట్ పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్తో మనకు ట్రేడ్ దొరికినప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ చేసి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియోని స్కిప్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రాపర్గా మనకి అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్ మనకి ఇక్కడ మంచి కన్ఫర్మేషన్ దొరికింది. నేను అందుకోసమే ట్రేడ్ చేశాను. సో మంచి కన్ఫర్మేషన్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్గా సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉంది. సో ఇక్కడ మళ్ళీ సెల్లర్స్లో వీక్నెస్ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బయర్స్ కూడా ఇక్కడ కంప్లీట్గా స్ట్రెంత్గా ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ రిప్లైలో వీక్గా ఉన్నారు. సో రిప్లైలో వీక్గా ఉన్నారు. ఇది స్పిన్నింగ్ టాప్ కైండ్ ఆఫ్ క్యాన్స్టిక్ అనుకుంటే మనకు ఒక రివర్సల్ సైన్ కూడా ఇండికేట్ చేస్తుంది. ఓవరాల్గా మనకి ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్గా ఒక లెవెల్ నుంచి వెళ్ళి మనకి ఇక్కడ ఈ యొక్క
సెల్లర్స్ ఎంట్రీ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక రౌండ్ నెంబర్ లెవెల్. ఇక్కడ మనకి ఇది ఒక సపోర్ట్ రాగా ఇక్కడ వర్క్ అయితే ఆ లెవెల్ని స్కిప్ చేశారు ఇక్కడ. సో సెల్లర్స్ స్ట్రెంత్గా వస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒక బయర్ లెవెల్ని స్కిప్ చేసినప్పుడు ఇక్కడ రావాల్సింది ఎవరు? సెల్లర్స్. నెక్స్ట్ మార్కెట్లో టార్గెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ. సింపుల్ అన్నమాట. సో ఈ విధంగా నేను కన్ఫర్మేషన్తో నేను సెల్ ట్రేడ్ ఓపెన్ చేశాను. మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా మనకు సింగిల్ ట్రేడ్ అనేది లాస్ అయితే మనకు మార్టింగల్లో నేను ఇక్కడ ప్రాఫిట్ని బుక్ చేసుకోవడం జరిగింది. సో ప్రీవియస్ లాస్ కూడా మనకి ఇక్కడ మనకి రికవర్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నమాట. సో ప్రాపర్గా మీరు ప్రైజ్ యాక్షన్ నేర్చుకోండి. సో నేర్చుకొని ఆ తర్వాత మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ట్రేడింగ్ ఎలాంటి వాళ్ళ కోసం అంటే హార్డ్ వర్క్ చేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళ కోసమే కంప్లీట్గా ట్రేడింగ్ అన్నమాట. సో జస్ట్ సింగిల్ వీడియో చూసి ప్రాఫిట్ చేయాలి అన్న వాళ్ళ కోసం ఇది వర్క్ అవ్వదు. సో అలాంటి వాళ్ళు ట్రేడింగ్కి దూరంగా ఉండండి. సో ఎవరైతే ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవాలో, దీంట్లో నేను హార్డ్ వర్క్ చేస్తాను అన్న వాళ్ళు మాత్రమే దీంట్లో మీరు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీరు నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో అదే మీకు వన్ ఆఫ్ ద ఆప్షన్ అన్నమాట. మీరు ఎన్ని షార్ట్ కట్స్ వెతికినా కూడా మీకు లాస్ అవుతుంది కానీ ప్రాఫిట్లో ఉండరు. సో షార్ట్ కట్ వెతకకుండా సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి. సో ఒకవేళ కోర్స్ కావాలన్నా, అలాగే నా పర్సనల్ స్ట్రాటజీ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ ఇస్తాను. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ప్రైజ్ యాక్షన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే ఒక వీడియోని మీ ముందుకు తెస్తాను. సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.